రండి సార్ వచ్చేసిండు, రిసీవ్ చేసుకున్నాం. పుట్టాల నాగరాజు మితకాని సంఘం అధ్యక్షులు, వారి మిత్ర బృందమైన రాజకుమార్ మన సర్పంచ్ గారు, అదేవిధంగా ఇక మిగతా సభ్యులందరూ కూడా సన్మానం చేయనున్నారు. దయచేసి వారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాం.
గౌరవనీయులు పెద్దపల్లి పార్లమెంట్లో విజయకేంద్రం ఎగేసినటువంటి గోమాస శ్రీనివాస్ గారికి మన పుట్టాల నాగరాజు గారు నేతకార సంఘం జిల్లా అధ్యక్షులు మరి అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు రైతులందరూ కూడా వారి శాలువాతో సన్మానం చేస్తున్నారు. అందరూ దగ్గర చెప్పండి. భారత్ మాతాకి భారత్ మాతాకి కొంచెం ఎన్నుకోండి. జిల్లా అధ్యక్షులు నాగరాజు గారి తమ్ముడు దయచేసి వేదికపై దగ్గర ముందు గమనించుకో. మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎరవేలి రఘునాథరావు గారికి స్వాగతం సుస్వాగతం. జైపూర్ మండలం తరఫున ఈరోజు చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలో దుగ్గపల్లి గ్రామంలో భారత సభ ఏర్పాటు చేసుకోవాలని ఒక ముందు మేము అనుకోవాలి. పెద్దపల్లి బీజేపీ మండలంలో మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు, మరి టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు, మరి బీజేపీ కార్యకర్తలు లేరు. ఒక మంచిర్యాల జిల్లా టైగర్, మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎరవేలి రఘునాథరావు గారికి స్వాగతం సుస్వాగతం సార్. అదేవిధంగా మరి ఏదైతే ఈరోజు జైపూర్ మండలంలో ఉద్యమం మొదలైంది, ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. చెన్నూరు నియోజకవర్గం అంటే చిన్న నియోజకవర్గం కాదు. ఇక్కడ పౌరుషం ఉన్నటువంటి నాయకులు, పౌరుషం ఉన్నటువంటి కార్యకర్తలు, అణచివేతకు గురైనటువంటి ఈ కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి సంపన్న జాతులు ఈరోజు ఈ భారతదేశంలో మరి ఏదైతే నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మరి అక్కడ అయోధ్యలో రామ మందిరం కావచ్చు, ఇవన్నీ చూసుకొని పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ గారిని మంచిర్యాల జిల్లా నుంచి 1,00,000 మెజార్టీ, 1,00,000 ఓట్ల మెజార్టీతోనే గెలిపించుకుంటామని చెప్పి ఇవాళ జైపూర్ మండలం నుంచి అడుగు స్టార్ట్ అయింది, మొదలైంది. సినిమాల పేర్లు అయిపోయినాయి, ఆట పడ్డది. ఈ ఆట అంతటా ఇట్లనే ఉంటది. గూడాలు గూడాలు, వాడలు వాడలు, అన్ని సామాజిక వర్గాలు కలిసి బీజేపీ పార్టీ అత్యధిక భారీ మెజార్టీతోని మంచిర్యాల జిల్లా తరఫున మరి 1,00,000 మెజార్టీ
సమయమే అన్నం తినకుండా ఈ జైపూర్ మండలం నుంచి ఉన్నటువంటి శివ వేలాలు కుందారం కృష్ణపూర్ చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి శివారం టు రామరాజు జైపూర్ అన్ని కొంతే కదిలారు, ఇంకా కదలవలసింది చాలా టైం. ఇక్కడ చూపెడతారు ఒకేసారి ఇక్కడికి మసీదు వస్తే ఇంతమంది గూడెల సామాజిక న్యాయం గెలిపించినటువంటి ఒక ఈరోజు నియోజకవర్గ ప్రజలు చెన్నూరు నియోజకవర్గం ఉన్నటువంటి ఆరు సభ్యుల నేతకాల సంఘం వాస్తవానికి చాలా సభ్యుల జాతులు అన్ని పార్టీలు ఏ పార్టీలో ఉన్నా కూడా ఇలా దేశంలో నరేంద్ర మోదీ గారు ఉండాలని చెప్పి దేశంలో నరేంద్ర మోదీ ఈ రాష్ట్ర కాదు ఈ దేశ ఎలక్షన్ లో నరేంద్ర మోదీ గారు కావాలి. మరి పెద్దపల్లి ఎంపీగా మరి గారిని గెలిపించుకోవాలన్నది అటువంటి చర్చ ప్రతి ఇంటిలో జరుగుతుంది, ప్రతి నలుగురిలో జరుగుతుంది, ప్రతి మనిషిలో కదిలింది. ఈ రోజు మరి ఇక్కడ నుంచి జైపూర్ నుంచి మొదలై ఈ 5 మండలాల్లో జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి, మందమారి ఈ 5 మండలాల్లో కూడా అత్యధిక జనాభాతోని ఇవాళ మంచిర్యాల చెన్నూరు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక జనాభాతో మినిమం 1,00,000 ఓట్ల మెజార్టీతోని గోమా శ్రీనివాస్ గారిని గెలిపిస్తారన్నటువంటి ఆశయం, లక్ష్యం, నమ్మకం మాకుంది. అదేవిధంగా మరి తల్లులు ఎవరైతే వచ్చిందో మరి తక్కువ టైంలోనే మరి చాలా మంది అనంతరం కూడా వచ్చిండ్రు. దయచేసి ఎవరికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనిచ్చి మరి తక్కువ టైంలోనే గొడవ చేసుకొని వాళ్ళు వెళ్తారు కాబట్టి మన పెద్దవాళ్ళు చాలా మంది మాట్లాడేది ఉన్నారు. 100% సార్ మా జైపూర్ మండలం నుంచి వెళ్ళి ఈ రోజు ఏదైతే ఇక్కడ ఉన్నారో ఇది కొంతే ఇక నుంచి మొదలైంది ఆట. వాళ్ళు ఏం చేస్తారో చేయని ఈ రోజు కొందరు అంటారు ఇక్కడికి వస్తే ఇక్కడికి రాకుండా ఉంటే ఇంటికాడ ఉన్నోడికి 1000 రూపాయలు ఇస్తారట. వీడికి రాకుండా ఎవరు ఆపిందా? రేపు ఓట్ల కాడ ఆపుతారా? మీరు ఓట్ల కాడ ఆపుతారా? ఈ రోజు ఆపితే ఇది కుదరది. సినిమాలో పేర్లు అయిపోయిన ఆట పడ్డది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకు మా 100% సార్ థ్యాంక్ యూ. నాయకత్వం, రగన్న గారి నాయకత్వం, దుర్గం అశోక్ అన్న గారి నాయకత్వం, గోమా శ్రీరన్న గారి నాయకత్వం. ఈరోజు దూట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జైపూర్ మండల పరిధిలోని గ్రామాల నుంచి తరలి వచ్చిన యువకులకు, మహిళలకు, పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజానికాన్ని అందరికీ కూడా బీజేపీ తరఫున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పెర్రబల్లి రఘునాథరావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన దుర్గం అశోక్ అన్న గారికి, అదేవిధంగా ఎంపీపీ మన మంత్రి రామన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బీజేపీ పార్టీ ఎంపీగా నిలబడ్డటువంటి గోమా శ్రీనన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి సభాముఖంగా మీ అందరిని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ గోమాస శ్రీనన్న మీద పోటీకి దిగిన కాంగ్రెస్ వ్యక్తి ఎవరంటే గడ్డం వంశీకృష్ణ చరిత్ర ఇక్కడ మన మహిళలందరూ ఉన్నారు కాబట్టి మంచిగా చెప్తా వినండి ఒకసారి. మనకు కాక అని ముద్దుగా పిలువబడే గడ్డం వెంకటస్వామి యొక్క మనవడు. గడ్డం వెంకటస్వామి 1957లో సిర్పూర్ కాలం నుంచి ఎమ్మెల్యే, ఆ తర్వాత 7 సార్లు పెద్దపల్లికి ఎంపీ అయి దాదాపు 65 సంవత్సరాలు ఎంపీగా ఉన్న, సుదీర్ఘకాలం కాంగ్రెస్లో రాజకీయంగా ఉన్న, సిడబ్ల్యూసి మెంబర్ అయినా, కేంద్ర మంత్రి అయినా కూడా ఈ పెద్దపల్లి ప్రాంతానికి చేసిందేం లేదు. ఈ పెద్దపల్లి ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ తెరవలేదు. ఇక్కడ అంతర్గాంలో ఉన్న జౌళి శాఖ మినిస్టర్ అయినప్పటికీ కూడా అంతర్గాంలో ఇండస్ట్రీ మూసిరు. సిర్పూర్ సర్సిల్క్ మిల్లు మూయబడ్డది. ఒక్క ఇండస్ట్రీ పెట్టిన దాఖలాలు లేవు. ఇన్ని 60 సంవత్సరాల్లో 6,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలే, ఒక్కరికి ఉపాధి కల్పించలే. కానీ మేము మీ పెద్దపల్లి ముద్దు బిడ్డలం, హక్కుదారులం అని చెప్పేసి మనం ముందుకు వచ్చడం సిగ్గుచేటని తెలియజేస్తున్నాను. వంశీకృష్ణ, నీకు ఓట్లు అడిగే హక్కు ఏడుంది? లక్షల కోట్లకు అధిపతివి, గోల్డెన్ స్పూన్తో పుట్టిన నువ్వు పేద ప్రజలుగా, ఒక దళితులుగా ముందుకు వచ్చడానికి సిగ్గు ఉందా?
నీ గుండె మీద వేసుకొని చెప్పు, నువ్వు ఎట్లా దళితుడు అవుతావు? నువ్వు బంగారు స్పూన్తో కొట్టి $1 మిలియన్ అధిపతివై వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాల్లో నీ సంపదలు పెంచుకున్నవే తప్ప ఈ ప్రాంత యువతకు ఎలాంటి నిరుద్యోగ సమస్య తీర్చలేదు. ఇలా మా గోమాస సీనన్న మా వర్గాల నుంచి వచ్చిన బిడ్డ, నరేంద్ర మోడీ బలపరిచిన బిడ్డ. ఇవాళ దళితులకు అందరికి అందుబాటులో ఉండే ఒక స్థానిక మేము తప్పకుండా గెలిపిస్తాం, నిన్ను చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి వంశీకి హెచ్చరిస్తున్నాం. మా బీజేపీ పార్టీ కార్యకర్తలు ఈ మీటింగ్కు రాకుండా ఇళ్ళల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పోయి అడ్డుకొని విలేకరులను కూడా రాకుండా ఇవాళ ఈ సభను ఫెయిల్ చేయడానికి కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత ప్రలోభ పెట్టినా, ఎన్ని పైసలతో మభ్య పెట్టినా కూడా ఈ మోడీ, ఈ చరిష్మా ఈ ఆగదని చెప్పేసి ఈ బీజేపీ సుమారు 3 లక్షల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాను. ఇలా 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ ఉన్నాయి. మేము ఇంట్లో వండుకుంటే గెలుస్తాం అనుకుంటున్నారు బిడ్డ, మిమ్మల్ని ఇంట్లోనే వండబెడతాం, మొత్తం ఓట్లని బీజేపీకి వేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇలా వెంకటస్వామి కొడుకుగా వారసులుగా బెల్లంపల్లి వినోద్ గారు, ఇక్కడ వివేక్ గారు, ఇప్పుడు ఎంపీగా వంశీకృష్ణ గారు, ఒక్క కుటుంబంలో 3 టికెట్లు ఇస్తే ఈ దళిత జాతులు 59 కులాలు ఉండే దళితులం మనం ఏం కావాలని ప్రశ్నిస్తూ ఉన్నాను. మిగతా కులాలు అన్ని రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో ఒకే కుటుంబం బాగుపడితే మనం చూస్తూ ఊరుకుందామా? తరతరాలుగా భరించడం ఇక భరించే అవసరం లేదు. వెంకటస్వామి కుటుంబాన్ని ఇంటికి పంపించి గోమాస సీనన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా సమయభావం వల్ల అందరూ మాట్లాడేది ఉంది. తర్వాత గడ్డం వాళ్ళ కుటుంబం చరిత్ర నేను మనం కూలంకుషంగా చెప్తాం. రోజు గడప గడపకు తిరిగి వాళ్ళని ఓడగొట్టే బాధ్యత తీసుకుందాం. సమయం తక్కువ ఉన్నందున నేను ముగిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ పేరున ధన్యవాదాలు ఇచ్చేసినటువంటి అందరికీ. ఇప్పుడు మన మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు రఘునాథరావు గారికి మరియు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు అభ్యర్థి గారు మన గోమాస సీనన్న గారికి, మన మంచిర్యాల జిల్లా దుర్గం అశోక్ అన్న గారు ప్రధాన కార్యదర్శి, వారికి పెద్ద ఎత్తున గజమాలతో సన్మానించడం జరుగుతుంది. అందరూ కూడా గట్టిగా వారికి చప్పట్లతో స్వాగతం పలకాలని ప్రతి ఒక్కరు మహిళా మనులకు, సోదరులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై బీజేపీ, జై శ్రీరామ్. పెద్దపల్లి పార్లమెంటు మీద విజయకేతనం ఎగరవే ఉన్న శ్రీ శ్రీనివాస్ గారికి జైపూర్ మండలం ఎంఆర్పిఎస్ మరియు నేతకాని భాజపా మిత్రులందరూ కూడా గజమాలతో ఘనంగా సన్మానిస్తున్నారు. రథసారథి రఘునాథ్ గారిని కూడా సన్మానిస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, బీజేపీ, బీజేపీ, బీజేపీ. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వర్ధిల్లాలి. సీనియర్ నాయకులు పెద్దపల్లి ప్రభారి, మాజీ జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆర్మల పూజం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. సరే అందరూ 2 చేతులెత్తి భారత్ మాతగా అని చెప్పండి. భారత్ మాతాకి,
ఈరోజు ఏదైతే దుబ్బపల్లి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు దుగుట రాజ్కుమారు, అదేవిధంగా వారి మిత్ర బృందం నాగరాజు, జైపూర్ మండల భారతీయ జనతా పార్టీ మరియు ఎంఆర్పిఎస్ నేతగాని సంఘం, వివిధ సంఘాలు కూడా అన్న వేదిక మీదకి కౌన్సిల్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. భక్తుల సమ్మన్న గారు, జాయ తిరుపతి అన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వెంకట నరసయ్య అన్న గారు మీరు లేవండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్లమెంటు సభ్యులు, పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి శ్రీ గోమాస శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ జిల్లాను పరిగెత్తుతున్న వెర్రబెల్లి రంగనాథ్ గారు, అదేవిధంగా దుర్గం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ గారు, అసెంబ్లీ ప్రభారి జాతం వెంకటరమణ గారు, మండల ఇన్ఛార్జీలు మల్లాల రాయమల్లు, కొండపక్క చారి, అదేవిధంగా మన మందమరి రూరల్ ఉప సర్పంచ్ సంజయరావు గారు, ఇప్పుడే మన కౌన్సిలర్లు అందరికి కూడా, మహిళా సోదరులు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఈ ధర్మ పోరాటానికి రాబోయే 13వ తారీఖున జరుగు ఎన్నికలలో మనమందరం ధర్మానికి ఓటేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ నిల్చున్న అభ్యర్థి కుటుంబ పాలన రాచరపు వ్యవస్థను నడపడం కోసం ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటును, అదేవిధంగా చెన్నూరును, బెల్లంపల్లిని కూడా ఒకటిగా ఆక్రమణ చేస్తూ ఈ యొక్క పార్లమెంటును దోసుకోవడానికి వాళ్ళు మరి ఈ పార్లమెంటు మీద దృష్టి పెట్టారు. మరి ఈ యొక్క పార్లమెంటు సీటు గడ్డం వివేకు, అతని అన్న గడ్డం వినోదు గతంలో మనకి ఏం పని చేస్తున్నారో మీ అందరికి కూడా తెలుసు. గత 20-25 ఏళ్ల నుండి వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారో మీ అందరికి కూడా తెలుసు. మరి అలాంటి వ్యక్తులను మరి ఈసారి ఓటేసి గెలిపిద్దామా? మరి ఇప్పటి వరకు ఈ గడ్డం వివేక్ గారు ఎన్ని పార్టీలు మార్చారు? అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీ వేయండు, కాంగ్రెస్ పార్టీ వేయండు, మన భారతీయ జనతా పార్టీకి వచ్చి కూడా మొన్నటి అసెంబ్లీలో ఒక వారం 10 రోజులుగా మనల్ని అందరినీ కూడా నమ్మించి మోసం చేసిన గడ్డం వివేక్ కొడుకు ఓటేద్దామా? అలాంటి వ్యక్తి మోసగారికి వాళ్ళ కొడుకును కూడా మన నెత్తిన పెట్టడానికి మరి ఈ అసెంబ్లీకి వస్తాం. అలాంటి వ్యక్తికి మనం ఓటేసి గెలిపిద్దామా? మీరందరూ కూడా మరి ఆలోచించండి. జైపూర్లో మొట్టమొదటి ఇంత మంచి కార్యకర్తలు ఉవ్వెత్తున మరి రాజ్కుమార్ గారి నాగరాజు ఆధ్వర్యంలో మీరు అందరూ వచ్చి మరి గోమాస శ్రీనారాయణను ఆస్వాదించడానికి మీరు అందరు రావడం చాలా సంతోషం. ఇదే ఒక ఉత్సాహాన్ని రేపు మనం 13వ తారీఖున తప్పకుండా కమలం పువ్వు నరేంద్ర మోడీ గారిని మనం అందరం కూడా గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం. మీరందరూ కూడా మరి రానున్న రోజుల్లో మరి గోమాస శ్రీనారాయణ గెలిచిన తర్వాత మన యొక్క చెన్నూరు అభివృద్ధి కోసం మరి ఇదివరకే నరేంద్ర మోడీ గారు మన చెన్నూరు అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా నేషనల్ హైవేలతో, అదేవిధంగా ప్రతి ఒక్క మీ యొక్క సర్పంచ్ని అడగండి, కేంద్ర యొక్క నిధుల ద్వారానే ఈరోజు గ్రామ పంచాయతీ నిధులు అన్నీ కూడా మరి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మీ యొక్క సర్పంచులు అందరినీ అడగండి, వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పానండి. ఈ నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? నరేంద్ర మోడీ నేరుగా మరి పంపిస్తా ఉన్నాడు. అప్పుడు మొన్నటి వరకు కేసీఆర్ మరి ఒక్క నిధులు కూడా ఇవ్వలేదు. ఆ రోజు ఏ పల్లెలు కూడా బాగుపడలేదు.
అదేవిధంగా ఇప్పుడు మరి 6 గ్యారెంటీల పేరుతో మరి రేవంత్ రెడ్డి గారు కూడా మనల్ని అందరినీ కూడా మోసం చేయడానికి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి కేవలం ఏదో మహిళా సోదరులందరికీ ఏదో బస్సు ఫ్రీ అని చెప్పి వాళ్ళను కూడా మభ్యపెడతాడు. ఎలక్షన్ తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా మరి ఛార్జీలు వేసి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఆర్థికంగా ఈ రాష్ట్రం ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఇవన్నీ తీరాలంటే వీరికి సాధ్యం కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కానీ మన బీఆర్ఎస్ పార్టీ కానీ అధికారంలోకి రావడం, వారి యొక్క కుటుంబ పాలన పెంచుకోవడం, ఆర్థికంగా డబ్బులు సంపాదించుకొని మనల్ని అందరికీ కూడా అభివృద్ధికి దూరం చేయడమే వాళ్ళు పణంగా పెట్టుకున్నారు తప్ప పేద ప్రజలకు ఏ రోజు కూడా న్యాయం చేయాలని చెప్పి వారు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అలాంటి బీఆర్ఎస్ పార్టీకి అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈసారి మనం చిత్తుగా ఓడించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, గోమాత సీనన్న గారి కమలం పువ్వు గుర్తుకే. ధన్యవాదాలన్నా. మరి చెన్నూరు అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ కాంటెస్టెడ్ శాసనసభ్యులు అదేవిధంగా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిన దుర్గం అశోక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. 2 చేతులు ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అమ్మ, నరేంద్ర మోడీ ఎవరో తెలుసా మీకు? తెలుసా? మన ఇంటికి 6 కిలోల బియ్యం పంపిస్తున్నాడు. ఉపాధి హామీ పథకం పోతే ఆ పైసలు ఇచ్చేది కూడా నరేంద్ర మోడీ. మరి అట్లాంటి వాళ్లకు మన ప్రధానమంత్రికి మళ్ళొక్కసారి 2 చేతులకు పైకెత్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వేదికను అలంకరించిన జిల్లా అధ్యక్షులు వీరపల్లి రఘునాథ్ గారికి మరియు మన పార్లమెంట్ అభ్యర్థి గోమాస సీనన్న గారికి, ప్రభారి ఖాతా వెంకటరమణ గారికి, పెద్దపల్లి ప్రభారి పూజం గారికి, మరి చారి గారికి, సంజీవ్ గారికి, మరి రామయ్య గారికి, నాగేశ్వరరావు గారికి, జాడి తిరుపతి గారికి, దూడ రాజ్కుమార్ గారికి, శ్రీపతి గారికి, మరియు సమ్మయ్య గారికి, రాజమల్లు గారికి, సుందిల రమేష్ గారికి, మరియు మిగతా మన వెంకటరసాయి గారికి, ఇటీవలే పార్టీలో చేరిన వెంకటరసాయి గారికి, కమల సీనన్న గారికి, మరియు భద్ర సమ్మయ్య గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరియు ముందు కూర్చున్న జాడి తిరుపతి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్సుమాంజలి. ఈనాటి కార్యక్రమం ఎందుకు? మరి దేశానికి సంబంధించిన ఎలక్షన్లు వచ్చినాయి. దేశానికి సంబంధించిన ఎలక్షన్లు. మన దేశం ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాడు. మరి ఆ పరిపాలించే క్రమంలో మనందరికీ ఒక విపత్తు. అదేం విపత్తు? కరోనా. మరి ఆ కరోనాలో ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాల ప్రజలు పిట్టల్లా చనిపోతుంటే, అప్పుడు అన్ని దేశాలన్నీ భారతదేశ జనాభా ఎక్కువ ఉన్నది, మరి అక్కడ పిట్టల లెక్క చనిపోతే ఎట్లా? అలాంటి మన దేశ రాజు, మన ప్రధానమంత్రి మంచిగా ఉన్నాడు కనుక మనందరికీ వ్యాక్సిన్ ఇచ్చిందా లేదా అమ్మా? ఇచ్చిందా? మీకు 2 సూదులు ఇచ్చినా? వ్యాక్సిన్లు ఇచ్చిన వాళ్ళు చేతులు లేపండి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చేతులు లేపండి అమ్మా. మరి మీరు ఏమైనా పైసలు ఇచ్చిరా? పైసలు తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చిన ఘనత ఎవరిదైనా ఉన్నాయంటే నరేంద్ర మోడీ గారే. మరి ఈరోజు ఈ పార్టీలోకి చేరి అవుతున్న భారతీయ జనతా పార్టీ గొప్పదనం కూడా మీరు అందరికీ తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, అతిపెద్ద కార్యకర్తలున్న పార్టీ. మన దేశంలో 20 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటే ప్రజలు, బడుగు వర్గాల ప్రజలందరూ మన బీజేపీని ముఖ్యమంత్రులుగా ఉన్నది అంటే ఏదైనా ఉన్నదంటే పార్టీ ఏదైనా భారతీయ పార్టీ. భారతదేశం 20 రాష్ట్రాల్లో ఏమనుకుంటున్నారు? మరి మంచిగా పాలిస్తేనే మరి ఆ ప్రధానమంత్రి మోడీ గారిని ఎన్నుకుంటున్నారు. మనం కూడా మన తెలంగాణలో మీ అందరికీ ఇచ్చారు. రోడ్లు కానీ, బల్బులు కానీ, మరుగుదొడ్లు కానీ ఇవన్నీ ఇచ్చారు. కానీ మనం ఏనాడు కూడా నరేంద్ర మోడీ గారు చేయలేదు. అబద్ధపు హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి 2500 ఇస్తా అన్న, మహిళలకు 2500 ఇస్తా అన్నావు. పార్టీకి ఓటేసినాం కానీ, అబద్ధాలు చెప్పే పార్టీలకు ఓటేసినాం కానీ
మోడీ గారు గ్యారంటీ ఇస్తుంది, 100% గ్యారంటీ ఇచ్చే పార్టీకి ఏనాడు కూడా మన తెలంగాణ ప్రజలు ఆదుకున్నది లేదు. కానీ ఈరోజు ఇలాంటి వాతావరణం చూస్తుంటే ప్రజలందరూ మోడీ వైపుగా ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారే ముచ్చటగా 3వ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరున్నారు? కాకా వెంకటస్వామి కొడుకుని వివేక్ వెంకటస్వామి మన దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఎమ్మెల్యేగా ఉండి వారికి వేల కోట్ల ఫ్యాక్టరీలు ఉన్నాయి, వెలుగు పేపర్ ఉన్నది, V6 ఛానల్ ఉన్నది. కానీ ప్రజల్ని దగ్గరికి వచ్చి వాళ్ళ బాగోలు చూసుకునే గుణం మాత్రం లేదు. ఏదైనా కష్టం వస్తే కానీ ఏదైనా కానీ వచ్చిన జాగ్రత్తలు లేవు. మరియు ఇప్పుడు వాళ్ళ అన్నకే కాకుండా వాళ్ళ అన్న బెల్లపల్లి ఎమ్మెల్యే, ఈయన చెన్నూరు ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఇప్పుడు MP కావాలట. మరి ఇక్కడున్న ఎస్సీ నాయకులు మనం వద్దా, వేరే నాయకులు వద్దా? మరి ఇక్కడ ఉన్న అధిక జనాభా కలిగిన మాదిగా నేతగాని సోదరులలో ఈ నాయకులు లేరా? మరి నాయకులు లేరా అంటే ఉన్నారు. కానీ వారు డబ్బులతో కొని రాజకీయం చేస్తున్నారు. మరి ఎన్ని రోజులు డబ్బులతో రాజకీయం చేస్తారు? మనం అట్లాంటి వాళ్ళకి గెలిపిస్తే మనకేదైనా చేస్తారని చెప్పి అనుకుంటున్నామా అంటే వాళ్ళు చేసేటట్టు లేరు. ఎందుకంటే ఇంతకుముందు వినోద్ గారు వాళ్ళ అన్నయ్య గారు ఇక్కడే ఆల్రెడీ ఎమ్మెల్యేగా 2004, 2009లో వేసారు. 2004, 2009లో ఆ కుటుంబం మనకేం చేయలేదంటే మనం నల్లాల ఓదెల్ గారిని ఎమ్మెల్యే చేసుకున్నాం. మరి ఆ నల్లాల ఓదెల్ గారు చేసుకుంటే మనం TRS వస్తే మన బతుకులు మారుతాయి, నీళ్లు వస్తాయని అనుకుంటే వారు కనీసం వారి TRS పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, కనీసం జడ్పీటీసీలకు ఒక విలువ ఇవ్వకుండా నియంత్ర పాలన చేసారు. నియంత్ర పాలన చేయగానే మనం ఏం చేసినాం? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు పోయినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అబద్ధ హామీలు ఇస్తే మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని. కానీ ఆనాడు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈనాడు 5 నెలల్లో ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి మళ్ళీ ప్రజలను మోసం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి ఇట్టి పరిస్థితుల్లో మరి ఎవరిని నమ్మాలి? మరి భారతీయ జనతా పార్టీని 20 రాష్ట్రాల్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీని మనం నమ్ముదామని ప్రజలు తండాలుగా ఇందులో పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి అది వాళ్ళకి చూసి నిద్రపట్టక ఏదేదో కార్యక్రమాలు చేస్తున్నారు. మన కార్యకర్తలను ఆపుకుంటున్నారు, భయపెట్టిస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు. కానీ ఈ గెలుపుని, ఈ గాలిని ఎవ్వరు కూడా ఆపలేరు. ఎవరినో ఆపితే ఈ గెలుపు ఆపే ప్రసక్తి లేదు. గోమాస సీనన్న కనీసం 2 లక్షల మెజారిటీతో గెలుస్తున్నాడు. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. మరి ఇంకా చూస్తూ ఉంటే మన TRS పార్టీని చూసినాం, కాంగ్రెస్ పార్టీని చూసినాం. మరి భారతీయ జనతా పార్టీ కూడా మీరందరూ ఒక్కసారి చూసి గోమా శశినని నరేంద్ర మోడీ గారు పంపించారు. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే MP సీట్లు రావాలా? ఇప్పుడు దేశంలో 400 సీట్లు వస్తాయని బీజేపీకి వస్తాయని అనుకుంటారు. ఆ 400 సీట్లలో పెద్దపల్లి పార్లమెంట్ ఉండాలా వద్దా అమ్మా? ఉండాలా వద్దా? ఉండాలనుకున్నారు. 2 చేతులు గట్టిగా సంకల్పం తీసుకుందాం. మరి సీనన్న MP అయితే మన అన్ని పనులు చేసిపోతాడు. 2 చేతులు గట్టిగా సంకల్పం తీసుకుందాం. ఒకసారి 2 చేతులు లేపండి అమ్మ. మీరు కూడా 2 చేతులు లేపండి అమ్మా. ఒక్కసారి లేపండి. ఆ వెనుక గొడవ మీద కూర్చున్న వాళ్ళందరూ 2 చేతులు లేపి ఈ 2 చేతులు పిడికలు బిగించుని గోమా శశినన్న గెలుస్తున్నాడు. 2 పిడికలు బిగించండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కమలపు గుర్తు కోటేసి మీరందరూ గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. శ్రీపాతి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ భారతీయ జనతా పార్టీ రథసార ఈ యొక్క కరీంనగర్ మంచిర్యాలలో భారతీయ జనతా పార్టీ మరి విస్తృతంగా ముందుకు తీసుకున్నట్టుగా మా భారతీయ జనతా పార్టీ అందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి అయినటువంటి యొక్క మరి ఎర్రబెల్లి రఘునాథ్ గారిని వారిని అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. మీరు అనకుర్రే వెనకాల వాళ్ళు అనాలి, మా అక్కలు చెల్లెలు అనాలి. భారత్ మాత అంటే మన తల్లి అమ్మ. మనం ఏదైనా మంచి పని చేసే ముందు తల్లి ఆశీర్వాదం తీసుకుంటామా? తీసుకుంటామా?
మా జైపూర్ అక్కలకు అందరికి చేతులు కూడా గట్టిగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. మంచిగా 2 చేతులు పిడికేలు బిగించి భారత్ మాతాకి సరిపోదు. నువ్వు అంటాను పవన్, మళ్ళీ ఇక్కడ వేదిక మీద ఇవ్వాలన్నట్టు భారత్ మాతాకి గిడిదికోలు అంటలేరు. వీళ్ళకేమైంది? మీకు అందరికి 2 చేతులు ఉన్న వాళ్ళైతే ఎత్తురిగా, లేని వాళ్ళకి నేను మర్చిపోతా. లేని వాళ్ళు ఎత్తకుర్రి, చేతులు లేకపోతే ఎత్తకుర్రి, చేతులు ఉంటే మాత్రం ఎత్తాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈరోజు ఇక్కడ జైపూర్లో ఈ సభ ఏర్పాటు చేసిన బీజేపీ కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్న నాయకులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, నేతకాని సంఘం నాయకులకు అందరికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత తక్కువ సమయంలో ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు. చాలా చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. ఇక్కడ చెప్తే వీళ్ళ ఇంటలేరు, నేను కొంచెం ముందుకు వస్తాను. అమ్మా, మన ప్రధానమంత్రి ఎవరు? ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ఆ ఒక్క అక్కకే నరేంద్ర మోడీయా? మీకు అందరికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనా? ఒక అక్క ఒక్కతే మోడీ అని అంటుంది. మీరందరూ అన్నారా? ఒకసారి అంటారా మీరందరూ కూడా మోడీ మోడీ అని? అందరం అందాం ఒకసారి, మోడీ మోడీ మోడీ. అందరూ అనాలి, అందరూ అనాలి. వెనకాల కూడా మోడీ 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 మోడీ. గిడిదిక్కోళ్ళు అంటలేరు మీరందరూ కూడా అనాలి. తమ్ముళ్ళు అందరూ అనాలి. ఒకసారి గట్టిగా అందాం అందరం, మోడీ 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 మోడీ. ఈసారి మన తెలంగాణ కొరకు ఓట్లేసారు. మీరందరూ దాదాపు అందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓటేసారు మొన్న, అవునా కాదా? మీరందరూ చెయ్యి గుర్తుకు ఓటేసి చెయ్యి గుర్తుని గెలిపించారు. గెలిపించినందుకు చెయ్యి గుర్తులు ఏం చేసిర్రు? మా అక్కలందరి ఖాతాలలో నెలకు 2500 వేసిరు కదా అందరి ఖాతాలలో. ఏలే ఏకపోతే చెయ్యి ఎత్తి ఏలేనన్నారు. ఏలే ఓకే, అమ్మకి అత్తనట్టున్నాయి, నీకు అత్తున్నాయి అమ్మ, మరి నువ్వు అంటలేవు. అందరు చెప్పుర్రి ఏ లెవెల్కి గిడిదిక్కోళ్ళకి వచ్చినట్టున్నాయి. అక్క వచ్చినాయి అందరికీ. నీ ఖాతాలో పడ్డాయి. 4 నెలలే 10,000 ఇచ్చిర్రు. కొత్త ఫోన్ కొనుక్కున్నావు నువ్వు? చెయ్యి గుర్తులో కొనిచ్చిరా ఫోను? 10,000 రూపాయలు వేసిర్రు అందరికీ, వేసిర్రు అందరికీ. ఏలే మోసం చేసిర్రా? ఈ మా పెద్దమ్మకు పెన్షన్ 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇచ్చిండా అమ్మ? పెన్షన్ వస్తుందా? 4,000 రాలే. మోసం చేసిండా? నెలకు 2,500 ఎత్తా అన్నాడు. ఏలే. పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు. చేయలే. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది, మీరు చాలా మంది కూలీలు ఉంటారు, కూలి పని చేసుకుంటారు. రైతు పొలాలలో కూలి పనులు చేస్తారు. మీరు అందరు కూలి పని చేసుకునే వాళ్ళకు, రైతు కూలీలకు అందరికి కూడా 15,000 రూపాయలు ఇస్తా అన్నాడమ్మా. వేసిండా అందరి ఖాతాలలో? 15,000 వేసిండా? ఏలే. అయ్యో, ఇవన్నీ చేయలే. కానీ గ్యాస్ సిలిండర్ అయితే 500కి ఇస్తాడు కదా, అది కూడా ఎత్తలేదా? అయ్యో, గ్యాస్ సిలిండర్ 500కి ఎత్తలేదు. ఇట్లా ఎన్ని చెప్పిండు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారు. చేసిండా? ఇక చెయ్యి గుర్తుల్లో మోసాలు, చెయ్యి గుర్తుల్లో మోసాలకు అట్లుంటాయి. ఇట్లా చెయ్యి గుర్తులు మోసం చేసిండు. మరి ఊళ్ళో తిరుగుతానికి వస్తే ఏమడగాలి మీరు? నెలకు 2,500 ఎత్తాలో కదా, 2,500. 4 నెలలు బాకీ ఉన్నది. ముందు 10,000 ఇచ్చినాకనే ఊళ్ళో తిరగాలి, అవునా కాదా? ఇచ్చినాకనే ఊళ్ళో తిరగాలి. అడుగుతారా మీరందరూ? బరాబర్ అడగాలి. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసింది చేయకూడదు. మోసం చేసిందా? మోసం చేసింది. ఇక మోడీ సార్ ఏం చేసిండు? మీకు అందరికీ అలా బియ్యం ఓలిస్తుర్రమ్మా, రేషన్ బియ్యం ఓలిస్తురు మీకు. మోడీ ఇస్తాడు. మరి మోడీ సార్ ఇచ్చే బియ్యము
మోడీ సార్ ఇచ్చే బియ్యానికి వీళ్ళు కూడా కొన్ని కలిపి ఇవ్వాలి కదా. అప్పట్లో 10 కిలోలు ఇచ్చారు కొన్ని రోజులు. తర్వాత ఏమైంది, మన తెలంగాణ వాళ్ళు ఇచ్చే బియ్యం బంద్ అయింది. ఇప్పుడు మనకు బియ్యం ఇచ్చేది ఒక మోడీ సార్. మరి మోడీ సార్ ఇచ్చే బియ్యానికి మన ఇక్కడ గవర్నమెంట్ కూడా ఒక 5 కిలోలు కలిపి ఇవ్వాలి కదా. మోడీ సార్ ఎందుకు బియ్యం ఇస్తాడు? మోడీ సార్ ఒక గరీబ్ కుటుంబం నుంచి వచ్చింది, ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు మోడీ సార్. మోడీ సార్కి ఆకలి అంటే ఏందో తెలుసు. ఆకలి అంటే మోడీ సార్కి తెలుసు. పస్తులు పడుకున్నాడు చాలా రోజులు. మోడీ సారు బియ్యం ఎందుకు ఇస్తుండంటే, ఏమి ఉన్నా లేకపోయినా గరీబోళ్లకు బియ్యం ఇస్తే అన్నం వండుకొని ఇంత పప్పో తొక్కో ఏదో ఒకటి పెట్టుకొని తింటారు, ఎవ్వరు కూడా పస్తులు పడుకోవద్దని మోడీ సార్ మనకు బియ్యం ఇస్తాడు. డాక్టర్ రఘునందన్ గారిని వేదిక మీద రావాల్సింది. మోడీ సార్ మీకు ఇవాళ బియ్యం ఎందుకు ఇస్తుండు? గరీబోళ్ళ గురించి ఆలోచించే నాయకుడు మోడీ సార్. మీకు అందరికి వస్తున్నాయి ఆ బియ్యం? చేతులు ఎత్తురు, ఎవరికి బియ్యం వస్తున్నాయి? ఇదే బియ్యము మోడీ సారు ఇంకా 5 సంవత్సరాలు ఇస్తా అని ప్రకటించిండు. ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తాడు. అయితే ఈ బియ్యంది కూడా మీకు ఒకటి తెలవాలి. మోడీ సారు బియ్యానికి కిలోకి 40 రూపాయలు ఇస్తాడు. కిలోకి 40 రూపాయలు ఇస్తాడు మన గవర్నమెంట్కి. 40 రూపాయలు ఇచ్చినప్పుడు మన గవర్నమెంట్ మనకి ఏం బియ్యం ఇవ్వాలి? సన్న బియ్యం ఇవ్వాలి. అవునా కాదా? 40 రూపాయలకు సన్న బియ్యం అంతే రావా? కానీ ఇవాళ ఏం చేస్తారు వీళ్ళు? మోడీ సార్ దగ్గర 40 రూపాయలు తీసుకొని దొడ్డు బియ్యం పోతారు. అవునా కాదా? దొడ్డు బియ్యం పోసి మోసం చేస్తారు. ఇవన్నీ కూడా మీకు తెలియాలి. కరోనా వచ్చినప్పుడు మీకు అందరికి సూదులు ఇచ్చిర్రా? అమ్మ అందరికి సూదులు ఎవరెవరు తీసుకున్నారో చేతులు మీకు అందరికి సూదులు అందరికి ఇచ్చిండ. మోడీ సార్ గాళ్ళకి ఇయ్యనట్టున్నాడు. మీకు ఇయ్యలేదు అన్న సూదులు. ఇచ్చిన వాళ్ళ సూదులు ఇస్తే పైసలు తీసుకున్నారు ఏమన్నా మీ దగ్గర? తీసుకున్నారు ఎవరి దగ్గరైనా? ఎవరి దగ్గర తీసుకోలే కదా. అందరికీ ఫ్రీగానే సూదులు ఇచ్చారు కదా. పైసలు ఉన్న వాళ్ళకు మంచి సూది, గరీబ్ వాళ్ళకు కొంచెం తక్కువ సూది వేసిర్రా? అందరికి ఒకటి వేసిర్రా? అందరికి ఒకటి వేసిండ మోడీ సారు. ఇది మోడీ సార్ అంటే. మోడీ సార్ అంటే ఇది. సూదికి రూపాయి తీసుకోకుండా అందరికీ ఒకటే రకమైన సూది ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? కరోనా అప్పుడు వేరే దగ్గర లక్షల మంది చనిపోయారు. మన దేశంలో గరీబోళ్ళు చనిపోవద్దని అందరికీ సూదులు ఇచ్చి మన అందరి ప్రాణాలు కాపాడిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ. గొప్ప నాయకుడు. మనందరికీ సూదులు ఇచ్చారు. అందరికి ఇచ్చి అందరి ప్రాణాలు కాపాడింది. ఇవాళ మహిళలకు, ఆడోళ్లకు బాత్రూమ్ లాట్రిన్లు లేకుండా ఈ దేశంలో చాలా ఇబ్బంది అవుతుందని మోడీ సార్ ప్రధానమంత్రి అయినాక బాత్రూమ్ లాట్రిన్లు కట్టించింది మోడీ సార్. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మా అక్కలకు, చెల్లెళ్ళకు కట్టెల పొయ్యి మీద ఆరోగ్యం ఖరాబ్ అవుతాయి. ఇవాళ గ్యాస్ నరేంద్ర మోడీ గారు. ఇట్లా ఇవాళ మీ ఊర్లలో సిమెంట్ రోడ్లు ఉంటే రోడ్లు ఇచ్చింది మోడీ సార్. ఊర్లల్లో శ్మశాన వాటిక, రైతు వేదిక, మీ ఊర్లో మీ సర్పంచ్ని అడుగుర్రి, మీ ఊరు వచ్చే ప్రతి కూడా మోడీ సార్ ఇస్తాడు. ఇవన్నీ పనులు కూడా మోడీ సార్ ఇస్తాడు. అయోధ్యలో రాముల వారు పుట్టిన దగ్గర, రాముడు శ్రీరామచంద్రుడు పుట్టిన దగ్గర తుర్కోళ్ళు గుడిని కూలగొట్టారు. 500 సంవత్సరాల కింద కూలగొడితే గుడిని కట్టించిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇట్లా నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల కొరకు పనిచేస్తుంది. అటువంటి నరేంద్ర మోడీ గారిని మళ్ళొక్కసారి గెలిపిద్దామా? మళ్ళొక్కసారి ప్రధానమంత్రి చేస్తారా? మీరు అందరూ నేను మోడీ సార్ని ప్రధానమంత్రి చేస్తాను చేతులు ఎత్తారు. మీరు అందరూ చేస్తారా? అందరూ చేస్తారా మోడీ సార్ని? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి. మళ్ళీ వచ్చేది సీరియల్ మనలో ఏమైనా పైసలు ఇస్తే తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ చేస్తారా? తీసుకోవాలి కానీ ఓటేయాలి మోడీ సార్. అవన్నీ తీసుకోండి. మస్తు పైసలు ఉన్నాయి ఆయన దగ్గర. మస్తు సంపాదించిండు కాంగ్రెస్ అయినా. మస్తు సంపాదించిండు. పైసలు ఇస్తే తీసుకోండి. ఏ పైసలు ఇచ్చినా తీసుకోండి. అవన్నీ మన పైసలే, మీ పైసలే సంపాదించారు. అవన్నీ తీసుకోండి. కానీ ఓటు వేయాలి మోడీ సార్. గుర్తుపెట్టుకుంటారా? ఆ కాంగ్రెస్ అయినా అమ్మ వినాలి మీరు. ఆ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాను చూడు, ఆ పిల్లగాడు ఏసీ లేదు, బయటకు రాదు.
ఆయన పుట్టినప్పుడే వాళ్ళు అయ్యే 1000 కోట్లు ఇచ్చిండు. పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఏసీ లేని బయటికి రాడు. ఇక్కడికి కూడా మనకి వెళ్తే కూడా ఇంటికి రాడు. కలపడానికి మీరందరూ హైదరాబాద్ పోవాలంట. ఏ పనున్నా హైదరాబాద్ పోవాలంట. వాళ్ళ అయ్యకి ఎమ్మెల్యే అయ్యని కలవాలంటే ఆ ఇంటికి పోవాలి హైదరాబాద్. ఈయనకి గెలిపితే మళ్ళీ ఈయన కలవాలన్నా కూడా హైదరాబాద్కి పోవాలి. ఇట్లా 1000 కోట్ల రూపాయలు ఆస్తున్నాయకు గరీబోళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, గరీబోళ్ళకి ఏమి ఇబ్బంది తెలుస్తుందా? ఏసీలలో తిరగడం తెలుస్తుందా అమ్మా? తెలుస్తుందా గరీబోళ్ళ సమస్యలు? సీనన్న ఒక గరీబ్ కుటుంబంలో పుట్టొచ్చాడు, ఒక పేద కుటుంబంలో పుట్టొచ్చాడు. పేద ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోగలుగుతాడు, మీ గురించి కొట్టాడగలుగుతాడు. రేపు మోడీ సార్ తోటి మాట్లాడి మన చెన్నూరు నియోజకవర్గానికి కొరకు అభివృద్ధి కొరకు ఇక్కడికి పైసలు తీసుకురాలి. ఇది సీనన్న చేయగలరు. కాంగ్రెస్ అయిన 1000 కోట్ల రూపాయలు ఆయన చేయలేడు. ఆయన చేయలేడు. వాళ్ళు పైసలతోటి గెలుస్తారు, పైసలతో. కానీ మన సీనన్న ఒక పేద కుటుంబంలో పుట్టింది, ఒక గరీబ్ కుటుంబంలో పుట్టింది. ఆయనకు ఇబ్బందులు ఏంటి తెలుసు. రేపు ఆయన మోడీ సార్ దగ్గర పోతాడు, మోడీ సార్ని మాట్లాడతాడు, మోడీ సార్ దగ్గర నుంచి నిధులు తీసుకొస్తాడు, మోడీ సార్ నుంచి ఫండ్స్ తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఇక్కడ మన జైపూర్, మన చెన్నూరు అభివృద్ధి కూడా కష్టపడే నాయకుడు మన సీనన్న. కాంగ్రెస్ వాళ్ళ ఇక్కడ చార్జో కాదు, మోసాల మీద మోసాలు చేసింది. ఇలా మీ ఎమ్మెల్యే, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే వివేక్ ఉన్నాడో, ఈ వివేక్ ఏం చెప్పిండు? ఈ వివేక్ ఏం చెప్పిండు? ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పిండు? నన్ను గెలిపితే నేను మా చెన్నూరు యువకులకు 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను. వివేక్ 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని నన్ను గెలిపితే ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా? మమ్మీకు వివేక్ ఎవరికైనా ఇచ్చిందా? మా శరీరంలోకి వచ్చినాయి ఉద్యోగాలు, వచ్చిన శరీరానికి ఉద్యోగం. చదువుకున్న వాళ్ళకి ఇచ్చిందా ఉద్యోగం? తమ్ముళ్ళకి ఇచ్చిందా? మీ కొడుకులకు ఇచ్చిందా? ఎలక్షన్ల కంటే ముందు 40,000 ఉద్యోగాలు ఇస్తారు. తెలిసిన ఏం చేసిండు? ఇక మీ కొడుకులను బిడ్డలను మర్చిపోయింది, ఆయన కొడుకు గురించి తిరుగుతాడు. మీ కొడుకుల బిడ్డలను ఉద్యోగం మర్చిపోయింది, ఆయన కొడుకు ఎట్లా ఉద్యోగం కావాలని తిరుగుతాడు. ఆయన కొడుకు ఇంటి వాడిని చేయాలని తిరుగుతాడు. కొడుకుల బిడ్డల గురించి ఇంకొకటి, గెలవక ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ నాకు తెలుసు, మన చాలా పొలాలు మునిగి గెలవక ముందు ఏం చెప్పిండు? ఎవరైతే పొలాలు పోయినాయో, ఎవరెవరి నీళ్ళలో మునిగినాయో వాళ్ళందరూ నష్టపరిహారం ఇప్పిస్తాను. ఇప్పుడు గెలిచినాక దాని గురించి మాట్లాడలేదు. ఇట్లా కాంగ్రెస్ అంటేనే నరేంద్ర మోడీని గెలిపించండి, సీనన్నను ఆశీర్వదించండి. మీకందరికీ అండగా ఉంటాడు, మీ సమస్యల పరిష్కారానికి కొరకు కొట్లాడతాడు, మోడీ సార్ తోటి మాట్లాడతాడు, ఇక్కడికి నిధులు తీసుకొచ్చి మన జైపూర్ని అభివృద్ధి చేస్తాడు. కనుక ఒక్కసారి మీరందరూ కూడా గోమాస శ్రీనివాస్ గారికి అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, గుర్తుపెట్టుకుంటారు కదమ్మా ఓటు ఎవరికి? మోడీ అక్క ఒక్కతే అంటుంది. ఎవరికి ఓటమ్మా? గట్టిగా అందరూ ఒకసారి ఎవరికి ఓటు? మోడీ. ఏం గుర్తు? ఏం గుర్తు? ఏం గుర్తమ్మా? మోడీ సార్ది ఏం గుర్తు? మోడీ సార్ది కమలం పువ్వు గుర్తు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఫస్ట్ అయితే మీ 10,000 లెక్క తెలుసుకోరు. ఆ 10,000 పట్టుకొస్తేనే ముచ్చడా అని చెప్పు. 2,500 నెల కంటే 4 నెలలు అయిందమ్మా. 10,000 తీసుకొచ్చినాక మాట్లాడదామని చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు 10,000 ఇస్తేనే మాట్లాడు. సరేనా? చేస్తారా అందరూ? ఓకే. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షుల వారైనటువంటి రఘునాథ్ గారికి, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో సామాజిక ఉద్యమాలు చేస్తూ అటు మాదిగ సామాజిక వర్గం నుండి వచ్చినటువంటి నాయకులు, ఇటు నేత సమాజం నుంచి వచ్చినటువంటి నాయకులకు
ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క బీసీ నాయకులకు, ఆ తర్వాత మా డాక్టర్ రఘునాథ్ గారికి, రఘునందన్ రావు గారు, ఆరపల్లి అన్నగారికి, రాజు గారికి, అశోక్ గారికి, మీడియా మిత్రులకు, సంజయ్ రావు గారికి, మీ అందరికీ నమస్కారము, మీ అందరికీ శనార్థులు. అమ్మ ఒక నిమిషం దయచేసి మీరు లొల్లి పెట్టకు. నేను మీ అందరికీ తెలుసు కదా, తెలుసా లేదా? తెలిసిన చేతులెత్తుల్ని తెలుసు కదా. అసలు ఎంఆర్పిఎస్ మా మాదిగ సోదరులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నేతకారులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఉన్నారా నేతకార్యులు? కాబట్టి అమ్మా, ఈరోజు ఇందాక మన పెద్దలు జిల్లా అధ్యక్షులైనటువంటి రఘునాథ్ గారు దేశాన్ని నడిపిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని గురించి, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి మోసాల గురించి, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి సేవ గురించి మీ అందరికీ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను ఇక్కడుండి మీకు చెప్తున్న తల్లి, ఈ ప్రాంతాన్ని ఇటు నేతకానీలని, ఇటు మాదిగలని, ఇటు బీసీలని, ఇటు ఓసీలని 50 సంవత్సరాల నుండే వివేక్ వెంకటస్వామి కుటుంబం ఈ ప్రాంతానికి అభివృద్ధికి అడ్డం పడుతుంది. ఈ ప్రాంతానికి సామాజిక మాదిగ బిడ్డ ఎదగడానికి అడ్డం పడుతున్నాడు. నేతకాని కులాస్తులు ఎదగడానికి అడ్డం పడుతున్నారు. ఈ 2 కులాలనే కాకుండా 3వ కులమైనటువంటి లోకల్లో గరీబు మాలలు ఎవరైతున్నారో ఈ గరీబు మాలలను కూడా ఎదగనీయకుండా అడ్డం పడుతున్నాడు. అంటే దానికి ఒక కారణమమ్మా, ఈ రోజు 50 సంవత్సరాల నుండి మన పిల్లలు చదువుకోవడానికి ఈ జైపూర్ మండల్లో ఒక నవోదయ స్కూల్ కట్టించిండా? వెంకటస్వామి కట్టించిండా? వివేక్ కట్టించిండా? వినోద్ కట్టించిండా? మన పిల్లలు చదువుకుంటున్నారా? లేదు కదా. అంటే ఈరోజు పిల్లల చదువుకు వ్యతిరేకం, ఈ అభివృద్ధికి వ్యతిరేకం, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. కాబట్టి అమ్మా, మనల్ని దోసుకుంటున్నాడు, రాజకీయంగా దోసుకుంటాడు. ఆ తరువాత ఈ భూములలో నీళ్లు తీసుకొచ్చి మీ పొలాలకు ఇచ్చిండా? మీకు మరొక జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టుగా 2500 చొప్పున 4 నెలలకు రావాల్సినటువంటి 10,000 రూపాయలు మీకు ఇచ్చిండా? కాబట్టి వివేక్ అంటేనే మోసం. వివేక్ అనేటోడు ఒక దళార్, వివేక్ అనేటోడు ఒక దోపిడిదారుడు, వివేక్ అనేటోడు ప్రాంతేతరుడు, వివేక్ అనేటోడు వలసవాది. మన ప్రాంత పోడుగాడు, మన ఊరోడు గాడు, మన పల్లెడు గాడు, మన గురించి తెలియదు. కాబట్టి ఇక్కడ మళ్ళా దోసుకుంటున్నాడు. ఆ దోసుకున్నటువంటి రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతనుకున్న కంపెనీలు నడిపించుకుంటున్నాడు. కంపెనీలు నడిపించుకోవడం కోసం ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఓటుని దండుకొని దోసుకొని ఈరోజు ఈ ప్రాంత ప్రజలని అభివృద్ధికి నోచుకోకుండా అన్యాయానికి గురి చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు తల్లి ఈ నరువల జోగురు పోషమనేటువంటి కుటుంబానికి అవసరం పడితే ఎమ్మెల్యేని కలవాలంటే ఈ చెన్నూరుకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉండడు. ఇతడు ఎక్కడ ఉండడు? హైదరాబాద్ ఉండడు. అతన్ని కలవడానికి పోవాలంటే 15,000 రూపాయలు ఖర్చులు అవుతాయి. బండి కిరాయి కావాలి, తిండి కిరాయి కావాలి. మళ్ళీ పోయిన తర్వాత కలువడం గ్యారంటీ లేదు.
అంతేకాదు ఇవాళ బెల్లంపల్లిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలవాలంటే వాళ్ళకు కూడా 15,000 రూపాయలు కావాలి. హైదరాబాద్ పిలిపించుకుంటారు, మిమ్మల్ని కళ్ళ కానకుండా మిమ్మల్ని పట్టించుకోరు. కానీ ఈరోజు మళ్ళీ మోసానికి మన ఓటు దండుకోవడానికి మాయ మాటలు చెప్పి మన ఓట్లు గుంజుకోవడానికి వచ్చినటువంటి వెంకటస్వామి వివేక్ అనేటువంటి అన్న వినోద్ గారు వాళ్ళ కొడుకు అమూల్ బేబీ లాంటోడు అతనికి కాంగ్రెస్ పార్టీలో 500 కోట్లు పెట్టి ఒక టికెట్ కొనుక్కున్నారు. ఆ టికెట్కి మనమందరం ఓట్లు వేయాలన్నట. మనమందరం ఓట్లేసి ఆయన గెలిపియాలని చెప్తాడు. వారికి ఓట్లేస్తే ఈరోజు అతన్ని కలవడానికి పోవాలంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాకు పోవాలి. ఆడికి పోవడానికి ఒక్క మనిషికి 50,000 ఖర్చు అవుతుంది. అంటే మన వాటికి ఆ అబ్బాయికి ఓట్లేసిన వాళ్ళకు కలవాలంటే 50,000 ఖర్చు వంశకి అవుతుంది. ఈ అలా తండ్రి అయినటువంటి ఈ ఎమ్మెల్యే ఈ ఊరు ఎమ్మెల్యేని కలవాలంటే 15,000 ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళు ప్రజా సేవకులా మీరు ఆలోచించాలి. వీళ్ళు ప్రజా సేవకులు కాదు, ప్రజలని దోపిడీ చేసి రాజకీయ దోపిడీదారు. కాబట్టి ఇవాళ వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక రాజకీయ దోపిడీదారుడు అతనికి ఉన్నటువంటి అంటున్నారట. మేము కాలాన్ని కొనే అలాంటి కులాన్ని కొనేస్తున్నారట. అమ్ముడు పోతారా? మీరు అట్లా అనేటువంటి మనుషులని చెప్పులతో కొట్టండి, చెప్పులతో కొట్టండి, వాని దళాలని చెప్పులతో కొట్టండి. నేను కూడా పాటుగా అదే పని చేస్తా. కాబట్టి ఇది మన జీవన మరణ సమస్య, ఇది మన జీవన మరణ సమస్య. దేశంలో నరేంద్ర మోదీ గారు ఇక్కడ నేతలని ఇక్కడ సామాజిక వర్గాన్ని రెండింటి సమానంగా అభివృద్ధి చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ 2 కులాలని పట్టించుకోలేదు. కానీ నరేంద్ర మోదీ గారు అభివృద్ధికి దూరం ఉన్నటువంటి ఈ 2 కులాలని పట్టించుకొని రేపు జూన్ నెలలో మనకు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పర్సెంటేజ్ రిజర్వేషన్ మనకు రేపు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నేను అడుగుతున్నా, ఇవాళ ఈ రిజర్వేషన్ కూడా వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక రాజకీయ దోపిడీదారులు వ్యతిరేకం. కాబట్టి మిత్రులారా, మీరందరూ కలిసి 50 సంవత్సరాల నుండి అన్యాయం చేస్తూ దోపిడీ చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి అనే కుటుంబాన్ని ఎంఆర్పిఎస్ నాయకులు మా జిల్లా అధ్యక్షుడు సమ్మన్నని వేదికపై రావాల్సిందకు కోరుతూ ఈ ప్రాంతాన్ని అన్యాయం చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక దోపిడీదారుని నిలదీసి మీరు ప్రశ్నించాలి. మొన్న ఏమన్నాడు రగన్న చెప్పినట్టుగా 40,000 ఉద్యోగాలు నేను చెన్నూరులో ఇస్తానన్నాడు. నేను అడుగుతున్నా, చెన్నూరులో 40,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ బిడ్డ వివేక్ వెంకటస్వామి, నీ ఇండస్ట్రీలో ఎంతమంది ఈ ప్రాంతం నుంచి ఉద్యోగాలు చేస్తున్నారో మీరు వివరణ ఇవ్వాలని చెప్తున్నా. అంతేకాదు వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక అభివృద్ధికి వ్యతిరేకిని నేను ప్రశ్నిస్తున్నా. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో గోదావరి పొంగి వేలాది ఎకరాలు నీట మునిగిపోతే నువ్వు 3-4 సార్ల
అసెంబ్లీలో కనబడ్డావు, ఒక్కరోజు కూడా బిడ్డ ఈ ప్రాంత ప్రజల కోసం నువ్వు ప్రశ్నించలేదు, నువ్వు చర్చ పెట్టలేదు, నీకు ఆలోచన లేదు. కాబట్టి వివేక్ వెంకట స్వామిని తరిమి కొట్టినట్లయితే ఇక్కడ 2 కులాలు అన్యాయానికి గురవుతాయి. ఒక్క 54 సంవత్సరాల నుండి మనము అన్యాయానికి గురైతే మన అయ్యలు మోసపోయిన్లు, మన అన్నలు మోసపోయిన్లు, మన పెద్ద నాయనలు మోసపోయిన్లు. వివేక్ వల్ల, వివేక్ కొడుకు వల్ల రేపు ఇంకా 50 ఏళ్ళు మన కుటుంబాలు మోసపోతాయి. కాబట్టి వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక దోపిడిదారును మీరు ప్రశ్నించండి. అతని ఎజెంటుగా ఎవరైతే ప్రచారం చేస్తారో అప్పుడు పోయినని వాళ్ళని చెప్పులతో కొట్టండి. కాబట్టి రాబోయే రోజులలో నేత కాని సమాజం, మాదిగ సమాజం రెండింటిని కలిపినాం. అటు మందకృష్ణ మాదిగ గారు, ఇటు మీ నాయకుడు గోమాస శ్రీనివాస్, మేము ఈ 2 కులాల యొక్క అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోనే ఇవాళ ఈ సామాజిక అభివృద్ధి కోరుకునే వ్యక్తులం. కాబట్టి మా రగన్న గారు చెప్పినట్టుగా పెద్దపల్లి పార్లమెంటు నుండి నన్ను ఓటేసి గెలిపిస్తే అటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉంటాడు. ఇక్కడ నుంచే మీ పక్షాన, మీ గొంతుకనై 54 సంవత్సరాల నుండి అభివృద్ధికి దోచుకొని ఈ చెన్నూరును, ఆ బెల్లంపల్లిని, ఈ మంచిర్యాలను, అటు ధర్మపురిని, అటు పెద్దపల్లిని, అటు రామగుండము, అటు మంత్రి 7 నియోజకవర్గాలని నేను నరేంద్ర మోదీ గారి దగ్గర సమస్యలు పెట్టి మీ అందరి కోసం, మనందరి కోసం, దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం నేను మాట్లాడి పెద్దపల్లి పార్లమెంటు ఓటర్ల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి మీకోసం యుద్ధం చేసి, మీకోసం అభివృద్ధి చేసి నేను 5 సంవత్సరాలలో నేను చూపిస్తా. కాబట్టి మీరందరూ కలిసి నరేంద్ర మోదీ గారిని దేశ రక్షణ కోసం, భారత రాజ్యాంగం కోసం నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాలి. కమలం పువ్వు గుర్తుకో రేపు 13వ తారీఖు నాడు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతూ మీ అందరికి ఒక మాట చెప్తున్నా. తల్లులారా, మీరు నా అక్కలు, మీరు నా చెల్లెళ్ళు, మీరు నా అన్నలు, మీకు నాకు సుట్టికం ఉన్నది, నాకు చుట్టాలు ఉన్నారు ఇక్కడ, నాకు బంధువులు ఉన్నారు ఇక్కడ, ఇంత సంబంధం మనకు ఉన్నది. నా దగ్గరికి మీరు డైరెక్ట్ రాగలుగుతారు, నేను మీ మధ్యలకు రాగలుగుతా. నేను మీ వాటిని, నాకు చుట్టాలు ఉన్నారు. కాబట్టి నన్ను ఆశీర్వదించండి. ప్రాంతేతరైనటువంటి వలస వారైనటువంటి వివేక్ వెంకట స్వామిని పాత్ర పెట్టాలని నేను కోరుకుంటున్నా. ఒక్క మాట, నాకు చుట్టాలు వాళ్ళు చేతులెత్తండి. ఇక నా చుట్టాలు ఉన్నారా? నాకు బంధువులు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా లేరా? నాకు మాది వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేరు? ఉన్నారు కదా. మరి వానికి ఉన్నారా? వివేక్ ఉన్నారా? ఇక్కడ చుట్టాలు ఉన్నారా? మా చుట్టాలు ఉన్నారా? వివేక్ చుట్టాలు ఉన్నారా ఇక్కడ? వాళ్ళు మన కులపోడేగాడు, వాడు మన కులపోడేగాడు, వాడు మాదిగ కాదు, వాడు నేతకాని కాదు, వాడు సత్యమైనటువంటి మాలోడు కూడా కాదు. కాబట్టి మీరు మీ సత్యమైనటువంటి అంబేద్కర్ బిడ్డగా మీకోసం 25 సంవత్సరాల కింద ఒక జెండా ఇచ్చిన జెండా ఒక కండువ ఇచ్చిన, ఒక నిదానం ఇచ్చిన. కాబట్టి మిత్రులారా, మీరే గ్రామాలలో తథానాయకులుగా ఎదిగి మీరు రేపు ఈ ధర్మయుద్ధంలో 100% కమలం పువ్వుకు ఓటేసి నరేంద్ర మోదీ గారిని ఇక్కడ నన్ను ఆశీర్వదించాలని కోరుతూ మీ ముందు సెలవు. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.
वो बीजेपी पार्टी बीजेपी पार्टी बीजेपी पार्टी ఈ మీటింగ్ సక్సెస్ చేసిన యువకులు వారిని తీసుకొచ్చినటువంటి ప్రధానంగా జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా స్టేజ్కి అందుబాటులో ఉండాలి. పిలిచిన వాళ్ళందరూ వచ్చి కండో కప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. మంగళం కార్తీక్, ఆయిందాల సాయి, డుబ్బుల రాము, అన్నా అన్నా రేగల శ్రీనివాస్, గీలని జరుపు అసలు దుర్గం సమ్మయ్య, మీరు ఇటు జరగండి అరే మొత్తం నా మీద బొల్ల శ్రీనివాస్, గంగిపల్లి జనార్దన్ రెడ్డి, ఆయన ఇట్లా ఉండమను, ఇట్లా ఉండమను, ఇట్లా బల్ల శ్రీనివాస్, మాసా లక్ష్మణ్, జుమ్మిడి రవీందర్, మీసాల రామకృష్ణ, జైపూర్ తిరుపతి. మహిళలు ఉన్నారు, కొద్దిగా ముందుకు రండి. ఇటు పేర్లు మీరు ఇట్లా ఉంటే ఇట్లా వెళ్ళిపోతారు. లక్ష్మి, రాజు, నడుస్తుండండి, ఫోటో నడుస్తూనే ఉంటుంది అయిపోతుందా. జోగర్ లింగు, నాగే సరిత, సెక్కం భాగ్య, బేగిరి అపర్ణ, జోగిరి రాజయ్య, ఇంకా నర్వ యువకులు అంతా ఇటు రావాలి. నర్వ వార్డ్ నెంబర్ సాగర్.